కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముందా అంటుడు. దమ్ముంది కాబట్టి కొండారెడ్డిపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. దమ్ముంది కాబట్టి నేను మీ నాన్నను అసెంబ్లీ ఎలక్షన్లో ఓడగొట్టి మీ నాన్నను 11 నెలల నుంచి వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుంటాడు చేసిండు. దమ్ముంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో మీకు డిపాజిట్ రాకుండా చేసిండు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమన్నాడు. రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయించాడు. నువ్వు చేసిన తప్పుల వల్లనే చట్టం తన పని తను చేస్తుంది. చట్ట పరిధిలో నీకు శిక్ష పడుతుంది. కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష నీ మీద ఏం లేదు. ప్రజా సమస్యల మీదనే కొట్లాడింది తప్ప నీ పైన వ్యక్తిగత కక్ష రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు. ప్రతిదానికి దమ్ముందా అంటున్నాం. దమ్ముంది కాబట్టి 21,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన 25 లక్షల మంది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపే దమ్ముంది కాబట్టి ఇవాళ 500 బోనస్ ఇచ్చిండు రైతులకు. దమ్ముంది కాబట్టి ఉచిత మహిళ బస్సు సౌకర్యం కల్పిస్తున్నాడు. దమ్ముంది కాబట్టి రేపు ఇల్లు ఇస్తున్నాడు. ఇలా దమ్ముంది కాబట్టి 55,000 ఉద్యోగాలు ఇచ్చాడు. నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నావు. నువ్వేంది అడిగేది శ్వేతపత్రం? 10 సంవత్సరాలలో నువ్వు ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా? 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఏ వాగ్దానం నెరవేర్చినావు? నిరుద్యోగ వృద్ధి ఇచ్చినవా? ఏమైనా దమ్ముంది అంటున్నావు. దమ్ముంది కాబట్టి ఇలా రాష్ట్ర పరిపాలన ప్రజా పరిపాలన జరుగుతుంది. రైతులకు కూడా పంట పండించే వారికే మేము రైతు బంధు ఇస్తామని దమ్ముంది కాబట్టి చెప్తున్నాడు. ఇలా ప్రజలు కట్టే పన్నుల ద్వారా మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ప్రజల పన్నులనే రైతులకు ఇవ్వాల్సి ఉంది కాబట్టి అన్యాకృతం కావద్దని రాళ్ళు రప్పలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూముల ఇయ్యము, పండించే ప్రతి రైతుకు కూడా ఇస్తామని దమ్ముంది కాబట్టి చెప్తున్నాడు రేవంత్ అన్న. 15,000 చేస్తున్నారు. మీరు 10,000 ఇస్తే మీరు 25,000 కోట్లను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. ప్రజలు కట్టే పన్నును దుర్వినియోగం చేసిండ్రు. ఇలా రైతు పండిస్తే ప్రతి రైతు కూడా ఎన్ని ఎకరాలను ఉండని దాన్ని రైతు బంధు ఇస్తా అంటుండు. ఇలా అనేక పనులు రైతుల గురించి చేసుకుంటూ వస్తున్న రేవంత్ నీకు దమ్ముందా అంటున్నావు. నీకు దమ్ము ఎక్కడ చూపించాలో చెప్పు. నువ్వు చెప్తే అక్కడనే చూపిస్తాడు. ఆ దమ్ము మేము చూపిస్తాము కార్యకర్తలము. నువ్వు అధికారం పోయింది అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం, రైతులను రెచ్చగొట్టి ఏదో నీవు ఉనికి అనుకుంటున్నావు తప్ప నువ్వు మది భ్రమించి మాట్లాడుతున్నావు. దమ్ము అనేది నీకు ప్రశ్నించడం ధర్మం కాదు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది రేవంత్ అన్నకు. ఆ 4 సంవత్సరాలలో మీకు దమ్మేందో చూపిస్తాడు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మట్టి కనిపిస్తాడని. ఖబర్దార్ కేటీఆర్.